గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి దశమి సాయంత్రం 6:07 తదుపరి ఏకాదశి నక్షత్రం మక రాత్రి 8:27 పుంబ వర్షం ఉదయం 8:16 నుంచి 9:53 తెల్లవారుజామున 4:44 నుంచి 6:23 దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:40 అమృత గడియలు సాయంత్రం 6 నుంచి 7:38 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో ప్రకటించిన మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరును నిన్న ఆవిర్భావ సభలో ప్రకటించారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు మర మనిషి అంటూ వ్యాఖ్యానించారు కవిత. కాంగ్రెస్ కర్కటక పాలన సామాజిక న్యాయంపై భాజపాకు చిత్తశుద్ధి లేదని విమర్శలు చేశారు. ప్రజలు అవకాశం ఇస్తే తల్లిలా పరిపాలన చేస్తానని కవిత హామీ ఇచ్చారు. మరో వార్త చూస్తే ఏరోస్పేసెస్ కేంద్రంగా రాష్ట్రం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రానికి స్కై రూట్ విక్రమ్-1 ర్యాకెట్ జెండా ఊపి సాగనంపిన ముఖ్యమంత్రి. భారీగా ఐఏఎస్ల బదిలీ పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్. భరోసా దోపిడీలో కవితకు సమాన భాగస్వామ్యం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. కేసీఆర్ కు హృదయమే లేకుంటే తెలంగాణ వచ్చేదా? కవిత వ్యాఖ్యలపై భరోసా ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం ఒప్పందంలో భాగం అది. భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎక్కడ ఉంటే అక్కడే జనగణన. ఆస్ట్రేలియాలో ఉంటూ చదువుకునే వారు ఇక్కడే నమోదు చేసుకోవాలి. రేషన్ కార్డులు ఓటర్ కార్డులకు జనగణనతో సంబంధం లేదు. నేటి నుంచి వెబ్సైట్లో ఇంటి సభ్యుల స్వీయ గణనకు అవకాశం. మే 10 తుది గడువు. జనాభా లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలాకేరి. చర్చలకు రామ్. అమెరికా దూతలు రాకముందే వెళ్లిపోయిన ఇరాన్ విదేశాంగ మంత్రి. పాక్ నేతలతో అర్ధరాత్రి చర్చలో అమెరికా ఉద్దేశాలపై ఆందోళన. తమ ప్రతినిధుల ఇస్లామాబాద్ పర్యటన రద్దు చేసిన ట్రంప్ అవసరమైతే వారే పిలుస్తారని వ్యాఖ్య. అమెరికా స్పందించాకే మళ్లీ చర్యలన్న పాక్. 37,360 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి. రిటైర్ అయిన వారికి ప్రయోజనం. 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ. బకాయిలు రిటైర్మెంట్ సమయంలో చెల్లింపు. 11% ఫిట్మెంట్తో భారం రూపాయలు 2,400 కోట్లపైనే. కండక్టర్లకు రూపాయలు 4,000 నుంచి 15,000. డ్రైవర్లకు రూపాయలు 4,000 నుంచి 17,000 వరకు పెరుగుదల. మెట్రో స్వాధీనానికి వేగంగా అడుగులు. నిర్వహణకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం. చైర్మన్గా సిఎస్ రామకృష్ణారావు, ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్. అజరుద్దీన్, కోదండరాంలకు పచ్చ జెండా. ఎమ్మెల్సీలుగా 2 అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. 6 నెలల ఉత్కంఠకు తెర. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందులో మోదీ పాల్గొననున్నారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఎకరా కనిష్టంగా రూపాయలు 6 లక్షలు. రాష్ట్రంలో భూములు ప్రభుత్వ విలువ సిద్ధమైంది. ఆ వార్తనిచ్చారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా భూముల విలువల సవరణ. బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లో 50 నుంచి 60% పెంచే యోచన. గరిష్టంగా 100% మించొద్దనే నిబంధన. ప్లాట్ల విలువ 30 నుంచి 50%, గరిష్టంగా 50% పెంపునకు అనుమతి. చదరపు అడుగు కనిష్ట విలువ రూపాయలు 1,600 కోట్ల పెంపు. గ్రేటర్లో కనీసం రూపాయలు 3,000, గరిష్టంగా రూపాయలు 12,000కు పెంపు. ఓఆర్ఆర్ పరిధిలోని 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భారీగా పెంచే అవకాశం. ఏటా రూపాయలు 3,000 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా. త్వరలోనే తుది నిర్ణయం. శ్రీహరికోటకు హైదరాబాద్ రాకెట్. దేశంలోని తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను తయారు చేసిన జెండా ఊపి ప్రయోగ వేదిక వద్దకు పంపిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తిచ్చారు. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పథకాన్ని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత. H1B కష్టాలు 3 ఏళ్ల నిషేధం విధించాలంటూ అమెరికా కాంగ్రెస్. H1B హబుజ్ యాక్ట్ 2026 బిల్లు వీసా వ్యవస్థ ప్రక్షాళన కోసమే అంటున్న చట్ట సభ సభ్యులు. భారత టేకీలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఆ ఇద్దరికి ఊరట. ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదించిన గవర్నర్ శుక్లా. రాజకీయ ఉత్కంఠకు తెర.
అజహరుద్దీన్ మంత్రి పదవి సేప్ నేడో రేపో ప్రమాణం చేయనున్నారు. ఆ వార్తనిచ్చారు. 36 బంతులు వైభవ్ సెంచరీ, పంజాబ్ ప్రపంచ రికార్డు ఛేదన, ఘోష్ నివేదిక చిత్తు కాగితం. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అది తేలింది. మేమేం తప్పు చేయలేదు, ఏ విచారణకైనా సిద్ధం. కాళేశ్వరంపై ప్రభుత్వం దుష్ప్రచారానికి ఇక తెరపడినట్లే. కాంగ్రెస్ విష ప్రచారాన్ని సరిగ్గా తిప్పుకొట్టలేకపోయా. త్వరలో 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర. సాక్షి ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మాట్లాడారు. ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మారిన మనిషి మనిషి. కేసీఆర్ ఇప్పుడు తోడేళ్లు గుంటనక్కల చేతిలో బందీగా ఉన్నారంటూ కవిత నిన్న సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ కు కవిత మాస్టర్ స్ట్రోక్. ఊహాత్మకంగానే టీఆర్ఎస్ గా నామకరణం. బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలన్న నేతల ఆలోచనకు బ్రేకులు అని చెప్పేసి వార్తనిచ్చారు. దాన కిషోర్ కు కీలక బాధ్యతలు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా సంజయ్ కుమార్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 7 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. గ్రేటర్ హైదరాబాద్ కు జోనల్ కమిషనర్లు. ఏరోస్పేస్ హబ్గా హజరుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఆమోదం పొందాయి. ఫలించిన సీఎం రేవంత్ దౌత్యం. సంతకం చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా. నేటి నుంచి స్వీయ జనగణన. వచ్చే నెల 10వ తేదీ వరకు అవకాశం. ప్రత్యేక పోర్టళ్లలో సులువుగా వివరాలు నమోదు. ఆన్లైన్లో 15 నుంచి 20 నిమిషాల్లో పూర్తి. విదేశీయులు, ఇతర రాష్ట్రాల జిల్లాల వారు కూడా సమాచారం అంతా గోప్యమంటూ భారతి హోలీకేరి తెలిపారు. ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం. ప్రభుత్వ ఉద్యోగుల 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది. ప్రభుత్వంపై ఏటా సుమారు 1000 కోట్ల భారం. యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేక ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే విలీనంపై కార్మికులు వేడుకలు. కార్మికుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చామంటూ మంత్రి పొన్నం వెల్లడించారు. సిఎస్ సారథ్యంలో మెట్రో రైల్ బోర్డు. ఎల్లాంటి ఎంఆర్హెచ్ఎల్ ఏర్పాటు. చైర్మన్గా సిఎస్ 9 మంది డైరెక్టర్లు. 30లోగా స్వాధీన ప్రక్రియ పూర్తి. దేశ పర్యాటకానికి జై. గల్ఫ్ యుద్ధంతో విదేశీ టూర్లకును ఫ్లైట్ ఛార్జీలు భారమే. తమిళనాడు, కేరళకు పర్యాటకుల మొగ్గు. కాశ్మీర్కు బదులు హిమాచల్ వైపు. 9 రాష్ట్రానికి మోదీ. పలు హైవేలు, రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. దేశంలో ఏఐ ఇంజనీర్ల నియామకాలు 59% వృద్ధి. హైదరాబాద్ నిరుటితో పోలిస్తే 51% పెరుగుదల. విజయవాడలో అది 45.5%. లింక్డ్ఇన్ నివేదికలో వెల్లడించారు. ఆ వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు పాలనల ప్రజా దర్బార్. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను పరిష్కారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తిరుమలయపల్లెంలో మండలంలో శ్రీకారం. కరువు భత్యంలో అడుగడుగున తెలంగాణ. దేశంలో అత్యధికంగా 5 DAలు పెండింగ్లో ఉన్నది తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లోనే అట. పప్పు ధాన్యాలు సాగు తగ్గడం ఏంటి? రాష్ట్రంలో 39% మేర పడిపోయిన సాగు విస్తీర్ణం. పెసరు, మినుముల సాగు 71% పైగా తగ్గుదల. నువ్వులు, సన్ఫ్లవర్ సాగు 94% పైన పడిపోయింది. రాష్ట్రంలో పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును పెంచాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే చేజింగ్ కింగ్స్ 265 లక్షాన్ని ఊదేసిన పంజాబ్. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు ఛేదన. ఢిల్లీ క్యాపిటల్స్ పై చిరస్మరణీయ విజయాన్ని సాధించారు. మణిపూర్లో మళ్లీ హింసకాండ. 3 మృతి, గృహ దహనాలు. కేంద్రం తీర్పుపై పెరుగుతున్న విమర్శలు. జననేత అసలు నిర్నేత. రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఆ వార్తనిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు మాటల వివేక్. గట్టిగా తలంటిన పబ్లిక్. మీరు ఇచ్చిన హామీలే అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిందలేస్తారా అంటూ వార్తనిచ్చారు. డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి. పడిపోతున్న భూగర్భ జలాలు. గడ్డు కాలమే. వాతావరణ శాఖ హెచ్చరించిన ముందు జాగ్రత్తపై దృష్టి పెట్టలేదు సర్కార్ అంటున్నారు. వర్షాలు ఈసారి వేసవిలో వడగాలులు తీవ్రత ఎక్కువే. భారత్పై బలంగా ఎలనిన్ ప్రభావం. శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో 3వ వంతు జనాభా కరువు బారిన. జియోగ్రాఫికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ హెచ్చరిక జారీ చేసింది. మంచిరాను తోడేస్తున్నారు అనే వార్తనిచ్చారు. పోతంగల్ క్వారీలో ఇసుక అక్రమ దందా. టీజీఎండీసీ ఆధ్వర్యంలో 4 క్వారీలు. ధనార్జన ధ్యేయంగా యంత్రాలతో తవ్వకాలు. ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం. నిబంధనలు బేఖాతరు. ఒకే వే బిల్లుపై అనేక ట్రిప్పులు అనే వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం.
जिनको लाइफ में थोड़ा कम मिला उनके लिए श्री राम जय राम बोलो श्री राम जय राम। तेरा नाम है जिसके दिल पर राम। श्री राम जय राम जल पर तेरे वो पत्थर राम। श्री राम जय राम तेरा नाम महान है रघुवर राम। श्री राम जय राम बोलो श्री राम जय राम। हे रघुराई जय श्री राम करो सहाय जय श्री राम। नाथ खरारी जय श्री राम तुम सुखकारी जय श्री राम। प्रेम का नाता जय श्री राम तुमको भाता जय श्री राम। घट घट वासी जय श्री राम हे सुख राशि जय श्री राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम श्री राम नाम के बल पर राम। श्री राम जय
जगवंदन जय श्री राम, राज विलोचन जय श्री राम, संकट मोचन जय श्री राम, त्रिभुवन स्वामी जय श्री राम, अंतर्यामी जय श्री राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। हनुमत ने तुमको ध्याया राम, श्री राम जय जय राम। पद भक्त राज का पाया राम, श्री राम जय जय राम। श्री राम दूत कहलाया राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम। अंजनी लाला ने गाया राम, श्री राम जय जय राम। लंका में डंका बजाया राम, श्री राम जय जय राम। रावण का मान घटाया राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम। कण कण में तू ही समाया राम, श्री राम जय जय राम। तेरा पार कोई ना पाया राम, श्री राम जय जय राम। तेरी अजब निराली माया राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम। हे प्रभु मेरे जय श्री राम, तुमको तेरे जय श्री राम, दास बना लो जय श्री राम, हर शरण लगा लो जय श्री राम। मुख ना मोड़ो जय श्री राम, दिल ना तोड़ो जय श्री राम। देर न कीजिए जय श्री राम, हर दर्शन दीजिए जय श्री राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। योगी के नाथ नियंता राम, श्री राम जय जय राम। खड़दूषण रावण हंता राम, श्री राम जय
వచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే నీరు లేదు, నీడ కానరాదు, పని ప్రదేశాలు ఎండలోనే మండిపోతున్న ఉపాధి కూలీలు. కొలనులో కోలాహలం, స్కేటింగ్ విన్యాసం. వేసవి సెలవులో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆసక్తికర క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు అనే వార్తనిచ్చారు. లెక్క చెప్పరు, ఆధారం చూపరు, మార్కెట్ కమిటీలో ఆడిట్ అభ్యంతరాలు. ఈ బుడతడు చిచ్చెర పిడుగు జ్ఞాపక శక్తితో ఔరా అనిపిస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన 17 నెలల బాలుడు జ్ఞాపక శక్తితో ఓరా అనిపిస్తున్నాడు అంటూ ఆవార్తనిచ్చారు. సిపిఆర్ చేసి ప్రాణదాతలుగా నిలిచి పోలీస్ వైద్య శాఖ ప్రత్యేక చొరవతో సత్ఫలితాలు. రాంగ్ రూట్ ప్రయాణం ప్రాణాంతకం అనే వార్తనిచ్చారు. బోధన్ సబ్ కలెక్టర్ బదిలీ. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మావుతోను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు. సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవారం రాత్రి సమ్మెను విరమించారు. ప్రత్యేక తరగతులు ఉన్నట్ట లేనట్ట. మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. కార్యదర్శులు పోలింగ్ ఖర్చులు ఏమాయంటూ వార్తిచ్చారు. పాల్కొండ నియోజకవర్గంలోని ఒక గ్రామ పంచాయతీలో 12 వార్డులున్నాయి. పోలీసులు సహా మొత్తం 50 మంది పోలింగ్ విధులకు హాజరయ్యారు. వారికి ముందు రోజు అంటూ వార్తనిచ్చారు. మారిన నిబంధనలు, ఆలస్యంగా కొనుగోలు. ఆ స్థలం కాంగ్రెస్ భవన్కు కేటాయించద్దు, రోడ్డును బాగు చేయండి, దహార్తి తీర్చుతూ అంబలి అందిస్తూ నేను మీ చరవాణి, సెలవులో అంతులేని విజ్ఞానం అందిస్తా. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు. ఉమ్మడి జిల్లాలో 581 మంది గుర్తింపు. వంతెన కళ సాకారమయ్యేనా. తాజాగా 1.95 కోట్లు మంజూరు. కానిస్టేబుల్ ప్రమోద్ పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందించారు. వ్యాసరచన పోటీలో ప్రతిభ దర్పల్లి. జాతీయ స్థాయి సాఫ్ట్వేర్ పోటీలో సత్తా. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ షబీరాలి తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు. 27 లోపు నామినేషన్ దరఖాస్తులు అందజేయాలి అనే వార్తనిచ్చారు. ఏసీపీకి అభినందనలు. 581 మంది గైరాజులు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించండి అనే వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే భావితరాలకు పేరిని రాష్ట్ర అధికారిక నృత్య కళలలో రాణిస్తున్న రాజేష్. ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గురువు పేరిట భీమా నృత్యానికేతన్ ఏర్పాటు. మొరాయిస్తున్న మీ సేవ పోర్టల్. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు, సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు. జనగణనకు సిద్ధం. నేటి నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్. ప్రశాంతంగా ఓపెన్ పరీక్షలు. ఆవార్తనిచ్చారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి. కుక్కగాటు, పాముకాటు మందులు పిహెచ్సిలో అందుబాటులో ఉంచాలి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ తెలిపారు. త్వరితగతిన ధాన్యం తూకం వేయాలి. రోడ్డెక్కిన ప్రగతి రథాలు. చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ కార్మికుల సంబరాలు. పూర్తి స్థాయిలో తిరిగిన బస్సులు. ఆర్మూర్ కాంగ్రెస్లో ప్రక్షాళన షురు. మున్సిపల్స్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరిపై సస్పెన్షన్ వేటు. ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి. ఆర్టీసీ స్థలంలో కాంగ్రెస్ భవన్ నిర్మాణం సరికాదు. ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఉల్లాసంగా ఉత్సాహంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు శనివారం అటాసంగా ప్రారంభించారు. ఆ వార్తనిచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. యూజీడీ పనుల్లో నాణ్యతతో పాటు వేగం అవసరం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర. భక్తుల కొంగు బంగారంగా లక్ష్మీనారాయణ స్వామి. నేటి నుంచి చౌట్పల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు. వారం రోజుల పాటు అక్కడ వేడుకలు కొనసాగనున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీరాలి మాట్లాడారు. ప్రారంభమైన ఎన్పీఎల్ క్రీడా పోటీలు. దోమల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి. డిఎంహెచ్ఓ రాజశ్రీ జిల్లా కేంద్రంలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి చెక్కు పంపించేశారు. బోధన్ సబ్ కలెక్టర్ బదిలీ అయ్యారు. డిఎస్పీ శ్రీశైలంకు అభినందన. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తోంది. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి. హాస్టల్లో పేలిన ప్రెషర్ కుక్కర్. వంట మనిషికి గాయాలయ్యాయి కామారెడ్డి పరిధిలో. డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్న డిబార్లు. నల్లమట్టి వాహనాలకు జరిమానా. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ఆడుకుంటుండగా బాలుడి మెడకు చుట్టుకున్న ప్లాస్టిక్ లాక్ గమనించిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వైద్యులు లాక్ను తొలగించడంతో తప్పిన ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మోర్తాన్ పరిధిలో. ఫాల్దాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నవీపేట్. వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలి. మే 1న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని బీఎల్టీ జిల్లా అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటిన క్రీడాకారులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించాలి అనే వార్తనిచ్చారు.
అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లాకు 2 కాంస్య పథకాలని తీసుకొచ్చారు. దసరం కదలాలంటే మూట ముట్టాల్సిందే. పైసలు ఇస్తేనే తహసీల్దార్ కార్యాలయంలో పనులు. రేటు కుదరకపోతే పెండింగే. ఆఫీసులో చక్రం తిప్పుతున్న ఓ అధికారి. పల్లె తల్లి మెడలో పచ్చని తామేర్ల హారం. పచ్చిక మైదానాన్ని తలపిస్తున్న చెరువు. జనగణనకు సన్నద్ధం. నేటి నుంచి స్వీయ జనగణన అంటూ వార్తనిచ్చారు. జిల్లాలో 4,96,230 గృహాలున్నాయి. 16,10,369 మంది జనాభా ఉన్నారు. 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్, మే 11 నుంచి జూన్ 9 వరకు వివరాలు సేకరణ. 2027 ఫిబ్రవరి 9 నుంచి జన కులగణన, స్వీయ గణనను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ లత్రిపాటి తెలిపారు. వైద్య ఉద్యోగులు విధులకు అంకితం అవ్వాలి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. రైతులు పంట మార్పిడిని అనుసరించాలి. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్. విద్యార్థులు యువతకు క్రీడలే ఆక్సిజన్. నిత్యం ఏదో ఒక క్రీడల్లో ప్రాక్టీస్ చేస్తుండాలి. యంగ్ భారత్ కోసం పాటుపడాలి. పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటూ 10 ఏళ్లలో ఆర్టీసీని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలని పరిష్కరిస్తామంటూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించడం దారుణం. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండొద్దు. దొడ్డు రకం ధాన్యాన్ని వెంటనే తూకం చేయాలి. చంద్రాన్పల్లి, గన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి అనే వార్తనిచ్చారు. దసరం కదలాలంటే మూట ముట్టాల్సిందే. పైసలు ఇస్తేనే తహసీల్దార్ కార్యాలయంలో పనులు. ఆ వార్తనిచ్చారు. కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభించారు. హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించారు. నాగిరెడ్డిపేటలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులే కీలకం. పని చేసిన పైసలు పడతలే. 2.5 నెలలుగా అందరి ఉపాధి హామీ డబ్బులు. డొంకేశ్వర్ మండలంలో 40 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. ఆర్థిక ఇబ్బందుల కూలీలు పట్టించుకునే అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. మనోహరాబాద్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం 21 పంచాయతీ పాలకవర్గ ఏకగ్రీవ తీర్మానం. త్వరలో సీఎంను కలుస్తాం. సర్పంచ్ పోరం జిల్లా అధ్యక్షుడు ఎం చిన్న సాయిరెడ్డి తెలిపారు. ఇటుక బట్టి కూలీలకు లేబర్ కార్డులు, అన్ని వసతులు కల్పించాలి. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో. జనగణన పక్కాగా నిర్వహించాలి. చదువుతో పాటు క్రీడలో రాణించాలి. డివైఎస్ఓ పవన్ తెలిపారు. అంగడి రోడెక్కే హైదరాబాద్ తరలి వెళ్లిన జాగృతి నాయకులు. నందిపేట ఐలాపూర్ రోడ్డుకు నిధులివ్వండి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు. మండలంలో పలు అభివృద్ధి పనులపై చర్చ. రాష్ట్ర స్థాయి పోటీలకు మోదే విద్యార్థులు. ఆర్టీసీ కార్మికులు సంబరాలు. ఎస్పీవీతో గర్భాశయ క్యాన్సర్కు చెక్కు. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే దొడ్డు రకం రైతుకు నరకం. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. దొడ్డు వడ్లు తీసుకొని మిల్లర్లు అన్లోడింగ్కు నిరాకరిస్తున్న వైనం. కల్లాలు దాటిన వడ్లు. ఇబ్బందులు. రైతులు ఆగం చేస్తున్న అకాల వర్షాలు. ఆందోళనలు అన్నదాతలు. ప్రజల సంక్షేమం కన్నా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా? ఆర్టీసీ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? ఆ స్థలాన్ని బస్టాండ్ నిర్మాణానికి ఉపయోగించాలి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జక్రన్నపల్లిలో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మండలంలోని 21 పంచాయతీ పాలక వర్గాలు తీర్మానం చేశాయి. ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలి అంటూ నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత. ఇన్ఛార్జీలతో పాలన అస్తవ్యస్తం. గ్రామాల్లో కుట్టుబడిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జాప్యం. ఇబ్బందులు గ్రామస్తులు అనే వార్తనిచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.